హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కావ్య. ఈరోజు నేను మీ అందరితో నా ఐఫోన్ స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐఫోన్ తీసుకున్న వాళ్ళకి ఒక స్టోరీ ఉంటుంది, తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక స్టోరీ ఉంటుంది కదా, అలా నా స్టోరీ కూడా మీరు వినియండి. నేనైతే ఐఫోన్ లవర్ కానే కాదు, అస్సలు కాదు. నాకు ఐఫోన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను శాంసంగ్ లవర్ అనమాట. గత 3-4 ఫోన్స్ నేను శాంసంగ్ నోట్ సిరీసే యూస్ చేశాను. నాకు చాలా ఇష్టము. శాంసంగ్ కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నేను యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఐఫోన్ అంతగా బాగోదని చాలా మంది దగ్గర విన్నాను. అయినా సరే నాకు ఐఫోనే తీసుకోవాలనిపిస్తుంది. ఎలానో వచ్చాను కదా అని చెప్పి నేను అన్ని ఫోన్స్ చూస్తున్నాను అనమాట. ఫ్లిప్ ఫోన్స్, ఫోల్డ్ అయితే అన్ని బ్రాండ్స్లోని దిగిందనమాట. ఫోల్డ్ ఫోను కొరియన్ సిరీస్ ఎవరికైతే పిచ్ ఉంటుందో నాలాగా వాళ్ళు ఈ ఫోన్ అయితే ట్రై చేయొచ్చు. బై నేను వచ్చింది జరీర్ బుక్ స్టోర్ అనమాట. సౌదీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బుక్ స్టోర్ అని చెప్పి ఎలక్ట్రానిక్స్ చూపిస్తుంది అనుకోకండి. ఇందులో ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయి, బుక్స్ కూడా ఉంటాయి అనమాట. ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళామంటే పిల్లలు వాళ్ళకి నచ్చింది కొనమంటారు కదా. ఇక్కడ బుక్ ఏదో తీసుకొచ్చి అది కావాలన్నది. ఇంకెందుకు డాడీకి టెండర్ అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గర పంపించాను. అక్క తీసుకున్నప్పుడు తమ్ముడు ఊరుకుంటాడా, వాడు ఏదో టాయ్ పట్టుకొని వచ్చారు కొనమని చెప్పి. ఇక్కడ మీరు చూసినట్లయితే పిల్లలకు కావాల్సిన అన్ని బుక్స్, స్టోరీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్, స్టేషనరీ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. ఇంకా మా పాప అయితే బుక్ తీసేసుకుంది. నేను ఫోన్ తీసుకున్నానా లేదా, అది ఏ ఫోన్ తీసుకున్నానో తెలియాలి అని అంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేసేయండి. నెక్స్ట్ మా వారు అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే జాతర తీసుకొచ్చారు. స్టార్టింగ్లో అస్సలు నచ్చేది కాదు, ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.